హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ప్రెజెంట్ రాజకీయాలు చూసుకుంటే ముఖ్యంగా మన ఏపీ రాజకీయాలు చూసుకుంటే చాలా హోరాహోరీగా నడుస్తా ఉన్నాయి. అండ్ ఎలక్షన్ టైం కూడా దగ్గర పడింది. అయితే ఇదే టైంలోని జనసేన పార్టీకి సంబంధించి నాగబాబు గారు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే అందులోని కార్యకర్తల్ని బెదిరిస్తూ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు అంటే పేటీఎం బ్యాచ్ అనొచ్చు. అయితే కాల్ రికార్డింగ్స్ అన్నవి కూడా కొన్ని బయటకి వచ్చాయి. దాని మీద నాగబాబు గారు కూడా స్పందించి చాలా తీవ్రంగా తిట్టారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు. నరేష్‌తో మాట్లాడి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. హాయ్ నరేష్. హాయ్ గౌతమి. అయితే ఇప్పుడు బెదిరింపు కాల్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటారు అధికార పార్టీలో ఉన్న వాళ్ళని, ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఇట్లాంటి బెదిరింపు కాల్స్ అన్న మనం వింటూనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు రీసెంట్‌గా దీని మీద నాగబాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. చాలా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. అయితే ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు జనసేన తరపున పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వాళ్ళని అంటే ఇది డైరెక్ట్‌గా వాళ్ళు వార్నింగ్ అని చెప్పడం లేదు. అలాగని అంటే మనకేంటంటే ఆ యొక్క పర్టిక్యులర్ ఆడియో కాల్ వింటే అది వార్నింగ్ లాగా కూడా లేదు. అలాగని వార్నింగ్ కాదని కూడా చెప్పలేం. సో దీని మీద మీరు అసలు ఏమంటారు? నాగబాబు గారు రియాక్ట్ అవ్వడం వెనక మనం ఎలా తీసుకోవాలంటారు? ఇక్కడ నాగబాబు గారు రియాక్ట్ అయింది ఏదైతే గీత అనే ఒక ఆస్పరెంట్ కంటెస్టెంట్ పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థికి కడప నుంచి ఆయన ఒక టీచర్ అని చెప్తున్నారు, గవర్నమెంట్ టీచర్. ఆయన కాల్ చేసిన దానిపైన ఏదైతే నాగబాబు గారు మాట్లాడింది అబ్సల్యూట్లీ రైట్. ఆయనని మనం సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏదో టైం పాస్ కి లేకపోతే నిన్నటి వరకు సినిమాల్లో నటించి ఒక 3 నెలల కోసం ఆయన ఎన్నికలకు రావడము, పోటీ చేయడం అంటే అది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో ప్రజలకు సేవ చేయాలనేది ఆయనకు ఉంది. చిరంజీవి గారి కంటే ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన కూడా తిరిగినాడు, సపోర్ట్ చేసినాడు. ఆయనకు ఆల్రెడీ ఉంది మైండ్లో. ఆ తర్వాత ఆయన 2014లో స్టేట్ డివైడ్ అవుతుంటే పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం కానీ ఈ విభజన కూడా సరిగ్గా జరగలేదు అనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. ఇక్కడ మ్యాండేట్ సపోర్ట్ లేదు, మెజారిటీ సపోర్ట్ లేకుండానే అక్కడ పార్లమెంటు డోర్లు గేట్లు బంద్ చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా స్టేట్ని డివైడ్ చేసిరు అంది పవన్ కళ్యాణ్ గారికి నచ్చక ఆ ఆవేశం నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే జనసేన. జనసేన లాంటి పార్టీని ఆయన స్థాపించి 10 సంవత్సరాలు గడిచింది. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాలు ఎక్కడో ఒక దగ్గర చేస్తూనే ఉన్నాడు. ఆయనకు రాజకీయ అనుభవం లేదు. అయినప్పటికీ ఆయన రాజకీయ నాయకులని చూసి నేర్చుకొని ఆయన పార్టీని ఇంకా నడిపిస్తున్నారు. అప్పటికంటే ఇప్పటికి ఇంకా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడం కంటే కూడా ఒక పార్టీని స్టేబుల్గా నడిపియాలి, తాను ఉన్నంత వరకు అంటే తాను చనిపోయేంత వరకు కూడా ఆ పార్టీని నడిపియాలా అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒకటి ఏంటంటే అన్న పార్టీ పెట్టిండు, అమ్ముకున్నాడు, సీట్లు మూసేసిండు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఈయన పార్టీ పెట్టి ఈయన స్టేబుల్గా ఉండాలి, ఖచ్చితంగా ఈ పార్టీని చాలా వరకు ఈ పార్టీ ఉండాలి, ఆయన తుది శ్వాస వరకు కూడా పార్టీ ఉండాలి. మళ్ళీ పార్టీని తీసేస్తే అన్న పెట్టిండు తీసేసిండు, తమ్ముడు కూడా పెట్టిండు తీసేసిండు అనే ఉద్దేశం ఉంటుంది, అనే ఒక అభిప్రాయం ఉంటుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ ఉద్దేశం లేదు. పార్టీని పెట్టి తీయాలా, బిజినెస్ చేయాలనే ఉద్దేశం లేదు. ఆయనకి ఏదో ఒకటి చేయాలా. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గద్దదించాలని అభిప్రాయం ఇప్పుడుంది. గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావద్దని అభిప్రాయం 2014లో ఉండే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద కోనేటి పవన్ కళ్యాణ్, ఇక్కడ కొనిదెల పవన్ కళ్యాణ్ అయితే కోనేటి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థి బకెట్ గుర్తుతో వస్తాడు. ఆ తర్వాత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గుర్తు, మళ్ళీ దాని కింద కొనిజెట్టి పవన్ కళ్యాణ్, కనుమూరి పవన్ కళ్యాణ్ అని ఒకటి ఉంది. కనుమూరే పవన్ కళ్యాణ్ అని ఒకటి ఉంది. ఆయనకు ఒక పూల తొట్టి, ఇటు బకెట్ చిన్నది చేస్తే గ్లాస్ లాగే ఉంటుంది, గ్లాసు ఆ కింద పూలతోటి, అది కూడా గ్లాస్ మాదిరిగానే ఉంటుంది. సో 3 అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయకుండా సామాన్య ప్రజలను తప్పుదోరి పట్టించడానికే ఇది వైసీపీ ఆడిపిస్తున్న నాటకం. అంటే ఖచ్చితంగా వైసీపీ ఆడిపిస్తున్న నాటకమే ఉంటుంది. ఎందుకంటే మహాకుటుంబ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటే అక్కడ టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని చూడరు, బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని చూడరు. పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని ఎవరు చూస్తారు? వైసీపీ వాళ్ళే చూస్తారు. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు, వాళ్ళకే ఉన్నది. సో ఇక్కడ ముగ్గురిని పెట్టినప్పుడు అక్కడ వైసీపీ నుంచి వంగ గీత ఉంది. ఆమె గతంలో
ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన పిఆర్పి నుంచి పోటీ చేసింది, ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె ఈరోజు వైసీపీలో ఉంది. సో ఆమె పేరుతోనే వి గీత అనుకుంటా ఇంకొక లేడీ, ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. సో ఆమె కడప నుంచి ఫోన్లు, నువ్వు వైసీపీకి వ్యతిరేకంగా నువ్వు నామినేషన్ వేసినావు, నీతో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయించిండు, మాకు తెలుసు అని చెప్పేసి ఆమెకు కాల్స్, ఇలాంటి కొన్ని వందల కాల్స్ ఆమె కడప నుంచి వచ్చినాయంట. ఇక్కడ భారతదేశంలో ఎవ్వరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎవ్వరు ఏ అభ్యర్థి మీద అయినా పోటీ చేయొచ్చు. మనకు హక్కు ఉంది, రాజ్యాంగంలో హక్కులు కల్పించినారు. సో హక్కులు ఉన్నాయి, మనకు పోటీ చేసే హక్కులు ఉన్నాయి. కానీ ఎవరో ఫోన్ చేసి మీరు ఇక్కడ నుంచి పోటీ చేయొద్దు, అలా పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థి కష్టం అవుతుందమ్మా అని చెప్పడము ఇది మంచిది కాదు. దీనిపైనే నాగబాబు గారు ఫైర్ అయినారు. మీరు ఎక్కడో కడప నుంచి ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి అభ్యర్థికి ఫోన్ చేసి మాట్లాడడం ఏంది, మీ రౌడీయిజం ఏంది, మీ గూడాయిజం ఏంది, ఈ కడపలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని మీరు మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. మేము ఈడ ఆర్టిస్టులమే కానీ మేము కూడా ఒక పోలీస్కే పుట్టినాం రా. మీరు ఫ్యాక్షనిస్ట్గా రౌడీలు అయితే మేము ఒక సమాజాన్ని కాపాడే పోలీసు కడుపులో పుట్టినాము. మేము కూడా మీకు మీరు ఎట్లా అయితే మా మీదకి వస్తున్నారో దాంతోనే మీకు సమాధానం చెప్తాము, మాటతో కాదు చేతితో కూడా సమాధానం చెప్తామని నాగబాబు గారు ఫైర్ అయినారు. ఆయన ఫైర్ అవడంలో తప్పేం లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గెలవద్దని ఎవరు కోరుకోరు. కోరుకున్న వాళ్ళు ఉన్నా కూడా అది ఒక 20% ఉంటారు. కానీ 80-90% మంది పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటారు. వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధినేత, ఒక స్టార్, ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ఏ స్టార్కి కూడా అంత ఇమేజ్ లేదు. ఆయన సక్సెస్ఫుల్ హీరోగా ఉన్నప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినాడు. ఆయన 60 years అయిపోయినాక, అవకాశాలు తగ్గినాక, ఆయన సినిమాలకు ఆదరణ తగ్గినాక మాత్రం ఆయన పాలిటిక్స్లోకి రాలేదు. సో అలాంటి పవన్ కళ్యాణ్ గారు గెలవద్దని ఎవరు కోరుకుంటారు? ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా గెలవాలని చాలా మంది కోరుకుంటారు. అది బీఆర్ఎస్ వాళ్ళైనా కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాక గతంలో రేవంత్ రెడ్డి ఓడిపోయిండు, కిషన్ రెడ్డి ఓడిపోయిండు, మనకి రఘునందన్ రావు ఓడిపోయిండు. వీళ్ళందరూ గెలవాలని చాలా మంది కోరుకున్నారు. ఈవెన్ కరీంనగర్లో బండి సంజయ్ పైన ఇంటి పైన దాడి జరిగింది. బండి సంజయ్ గెలవాలా, ఏ పార్టీ అని ఉండని, పార్టీని పక్క పెట్టి ఇలాంటి నాయకులు గెలవాలా ప్రజాస్వామ్యంలో అని కోరుకున్నారు. రఘునందన్ రావు గెలవాలనుకున్నారు, బండి సంజయ్ గెలవాలనుకుని గెలిచిండు, రేవంత్ రెడ్డి గెలవాలనుకున్నారు, గెలిచినారు. అంటే ఇది పీపుల్స్ వాయిస్ అనమాట. సేమ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వీళ్ళే, అంటే కొన్ని రోజుల నుంచే ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తులు గెలవాలనుకున్నప్పుడు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఒక స్టార్గా, మెగాస్టార్ తమ్ముడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలవద్దని ఎవరు కోరుకుంటారు? ఖచ్చితంగా ఆయన గెలవాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా గెలవాలి కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. ఇటువంటి బెదిరింపు కాల్స్ బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి భయం వేస్తుంది, ఈసారి పవన్ కళ్యాణ్ వస్తారు అని చెప్పి అలా అనుకోవచ్చా? అంటే భయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మన 2 చోట్ల పోటీ చేసిండు, ఆయన ఓడిపోయిండు. సో ఆయనకు పాలిటిక్స్ ఫస్ట్ టైం. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది చూసుకుంటే కనుక, జగన్మోహన్ రెడ్డి తండ్రి తాత గతంలో ఇద్దరు కూడా పులివెందల్ని ఒక కాన్స్టిట్యున్సీ, ఒక నియోజకవర్గాన్ని తీసి పెట్టుకున్నారు వాళ్ళకి. పులివెందల్లో రాజశేఖర రెడ్డి కంటే ముందు రాజారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు, ఆయన ఒక్కసారి సర్పంచ్గా గెలిస్తే చాలు అనుకునేవారంట. అది కూడా ఆయనకు చాలా కష్టం అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినాక ఆయన అక్కడ సర్పంచ్ అయినారంట. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా 1983లో టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు పార్టీలో ఆ స్వింగ్లో ఆ కడప జిల్లాలో కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే గెలిచారు. అందరూ ఓడిపోయినారు, టీడీపీ గెలిచింది అక్కడ. రాజశేఖర రెడ్డి గారు కూడా త్రుటిలో తప్పిందంటారు కదా. సో ఆయన తక్కువ మెజారిటీతో, తక్కువ మార్జిన్తో రాజశేఖర రెడ్డి గారు అక్కడ గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత ఆయన ఆ తర్వాత చాలాసార్లు సిఎల్పి లీడర్గా, ముఖ్యమంత్రిగా అయ్యారు. సో ఆయనకు ఒక కింగ్డమ్, అంటే ఒక రాజ్యం లాంటిది ఏర్పడ్డది అక్కడ. అంటే పులివెందల్ అంటే రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, అలాంటిది ఒక నియోజకవర్గం వాళ్ళకే అయినట్టు అయిపోయింది అక్కడ. ఇక్కడ వీళ్ళే గెలుస్తారా, స్టేట్లో ఏదైనా రాని, పులివెందులో మాత్రం జగనే గెలుస్తాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గెలుస్తారు అన్నది కూడా ఉండిపోయింది. వాళ్ళు ఏర్పరచుకున్నారు అట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారికి అట్లా ఒక నియోజకవర్గం లేదుగా పక్కగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులో ఉంది, చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఉంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక నియోజకవర్గం అంటూ లేదు కదా. పోనీ పవన్ కళ్యాణ్ గారి
తండ్రి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్న చిరంజీవి గారు నాగబాబు గారు ఒక నియోజకవర్గాన్ని తన తమ్ముడు కానీ తీసి పెట్టుకోలేదు వాళ్ళు. సో మొన్న భీమవరం పోటీ చేస్తుండేనా, గాజువాక పోటీ చేస్తుండే, సరే పిఠాపురం పోటీ చేస్తుండ్రు. ఇంకోటి, ఈ ప్రజాస్వామ్యంలో కొంతమందిని చూస్తుంటే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వాళ్ళే ఎమ్మెల్యేలు ఉంటున్నారు. అంటే ఒకసారి 2 సార్లు 3 4 5 6 సార్లు గెలిచిన వాళ్ళు ఎంతో మంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. అంటే వాళ్ళకి సొంతమా ఆ నియోజకవర్గాలు? వేరేలో కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలు, వేరేలో కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఒక్కసారి 2 సార్లు అభివృద్ధి చేసిన పక్కకి జరుగు, ఒక్కొక్కరు 5 6 సార్లు ఎమ్మెల్యేలుగా ఉంటారు. సో ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఖచ్చితంగా అవకాశాలు కూడా అందరికీ రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిండు, నెక్స్ట్ వేరే వాళ్ళకి అవకాశం వస్తే బాగుంటది. అంతేగాని వాళ్ళే ఏదో పైన దేవుని దగ్గర నుంచి రాసి పెట్టుకున్నట్టు వాళ్ళే అధికారంలోకి రావాలనేది కాదు. ముఖ్యంగా పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అయితే బాగుంటది. ఆయనకే ఎందుకంటే లాస్ట్ టైం ఆయనకి ఏం తెలియదు, ఎట్లా ఎన్నికల స్ట్రాటజీలో రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన బీఫామ్స్ అడ్మిట్ చేసిన తర్వాత ఆయన ముందుగా పాంప్లెట్ ప్రింట్ చేసుకోవాలి. నన్ను ఎందుకు గెలిపించాలి అనేది, గెలిస్తే నేను ఏమేమి చేస్తాను అనేది ఆయన ఒక పాంప్లెట్తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి సింబల్కి సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుంది. ఎక్కడైనా జనాలు ప్రచారానికి ఒక ప్రచార వాహనం ఉండాలి, అంటే మైక్ సెట్ అవన్నీ కూడా. ప్రచారంలో ఇక్కడ జనాలు వస్తూ ఉంటారు. ఆ తర్వాత మీటింగ్లు పెట్టినప్పుడు పబ్లిక్ మీటింగ్ గ్యాదరింగ్ ఉంటుంది. ఆ తర్వాత పబ్లిక్ రావడానికి ఈరోజు రేపు పబ్లిక్ రావాలంటే డబ్బులు ఖచ్చితంగా పెట్టాల్సిందే. అక్కడ దేవుడు దిగొచ్చినా కూడా పబ్లిక్ వచ్చింది లోడుపై, దేవుడు దిగొచ్చినా కూడా పబ్లిక్ రారు. ఎందుకంటే పబ్లిక్ రావాలంటే ఇప్పుడు ఎంత పెద్ద స్టార్స్, ఎంత పెద్ద హీరోస్ వచ్చినప్పటికీ పబ్లిక్ వస్తారు వాళ్ళని చూడడానికి. కానీ ముఖ్యమంత్రి వచ్చినా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఎవరు వచ్చినా కూడా పబ్లిక్ డబ్బులు ఇచ్చే పబ్లిక్ ని సమీకరణ చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా చేయలేదు లాస్ట్ ఎన్నికల్లో. ప్లస్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన భారీ బహిరంగ సభలు పెట్టాలంటే డబ్బులతో కూడుకున్న పని. ఇక లాస్ట్ గా చెప్పాలంటే బూతులు ఉంటాయి. బూతుల్లో ప్రతి బూత్ ఇన్ని బూతులను ఉంటాయి ఒక నియోజకవర్గానికి. అన్ని బూతులకి ఆ బూత్ కమిటీ వాళ్ళని వేయాలంటే ఒక్కొక్క బూత్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా పెట్టుకోలేదు, డబ్బులతో కాదు. నాకు అభిమానంతో అభిమానంతో ఓటేస్తారు అనుకుంటారు. కానీ ఎవ్వరు ఓటేసినప్పటికీ ఆయన గెలవలేకపోయాడు. అంటే చాలా మంది ముందుకు వచ్చి వేయలేదు, అంటే వాళ్ళు వైసీపీ వైపు టర్న్ అయిపోయినారు. సో అది జరిగింది మొన్న మరి ఈసారి మీ అంచనా ప్రకారం ఆయనకి అవగాహన వచ్చిందంటారా? ఇంతకు ముందు 2 సార్లు ఓడిపోయారు కదా. ఇప్పుడు మనకు సామెత ఉంటది, అంటే రాజుల దగ్గర నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా మన భారతదేశంలో రాజులు, ఇక ఆ రాజుల తర్వాత మొహమ్మదీయులు అంటే ముస్లిం రాజులు రావడం, అక్బర్ బాబర్ అంటారు కదా, వాళ్ళ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చి మన దేశాన్ని పరిపాలించారు. రాజుల కాలం నుంచి కూడా కొన్ని ఉంటాయి, భయపెట్టాలా, బెదిరించాలా, బతిలాడాలా అని చెప్పేసి. అంటే బెదిరిస్తారు, పనులు కావాలంటే బతిలాడుతారు కూడా. రాజకీయంలో కూడా కొన్ని ఉంటాయి, సామ దాన భేద దండోపాల్యం, అంటే బుజ్జగిస్తారు, డబ్బులు ఇస్తారు, కొంతమందిని బెదిరిస్తారు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ ఉంటేనే ఒక నాయకుడు రాజకీయం చేయగలుగుతాడు. ఒక నాయకుడు ప్రజలకు సేవ చేయాలి, కఠినంగా కూడా ఉండాలి, కొన్ని సమయాల్లో బతిలాడాల, ప్రజల కోసం కొంతమందిని బెదిరించాల్సి ఉంటుంది, కొంతమందిని బాధించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తేనే ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. కానీ ఒకటే టర్మ్గా ఉంటా, రిక్వెస్ట్ మేనర్గానే ఉంటా, అందరినీ నేను ఓటు అడుగు రిక్వెస్ట్ గానే ఉంటా, నేను బతిలాడుతూనే ఉంటా అంటే ఆ నాయకుడికి ఓటు వేయరు. మనం చూసాం, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దళిత డాక్టర్ని రోడ్డు పైన కోవిడ్ కి సంబంధించినటువంటి సరైన కోవిడ్ సామాగ్రి లేదు, మాస్క్ లేవన్నందుకు రోడ్డు పైన పోలీసులు ఇగించుకుంటూ వెళ్ళారు. ఒక దళిత డాక్టర్ అలా చేస్తారని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడినాయి. కొద్ది రోజుల తర్వాత ఆ డాక్టర్ చనిపోయాడు. సో రాజకీయంలో ఖచ్చితంగా అన్నీ ఉంటాయి, అంటే సామదాన భేద దండోపాల్యం అనే ఒక 4 వర్డ్స్ ఉంటాయి. సో అలాంటి 4 ప్రక్రియలు ఖచ్చితంగా చేయాలి, చేస్తేనే అవుతుంది. కానీ నేను ఒకటే విధంగా ఉంటా అంటే రాజకీయాల్లో ముందుకు వెళ్ళలేరు. మనం చూసాం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, అప్పటికి ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు, ముఖ్యమంత్రి కానప్పుడు ఒక ప్రశ్న వేసినారు ఆమె, ఇట్లనే మనలాంటి జర్నలిస్టులు విలేకరులే, మీరు ఆ రోజు డిఎస్పీని బెదిరించారంట కదా, చొక్కా పట్టుకొని ఈడ్చుకొచ్చారంట, బెదిరించారంట కదా అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, నేను అంత కఠినమైనటువంటి నాయకుడిని అయితే మీరు ఈ ప్రశ్న నన్ను అడుగుతారా అమ్మా అని అంటారు. అదే సినిమాల్లో డైరెక్టర్ గారు పెట్టినారు,
మీరు రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్లో కరుడుగట్టిన నేరస్తుగా మీ పేర్లలో మీది కూడా ఒకటి ఉందంటే నేనంత కరుడుగట్టిన నేరస్తుని అయితే నువ్వు నన్ను ఈ ప్రశ్న అడిగేటోడు వాని అంటే రాజశేఖర రెడ్డి గారిని అడిగినటువంటి డైలాగ్ని సినిమాలో కూడా పెట్టినారు. సో దీన్ని బట్టి మనం చూస్తే కనుక నాయకుడు అనేవాడు కఠినంగా ఉండాలి, ప్రజలకు సేవ చేస్తూ ఉండాలి, కొన్ని చోట్ల బెదిరించవలసి కూడా వస్తుంది. అప్పుడే ఒక సరైన నాయకుడిగా నిలదొక్కుంటారు. ఒక పవర్ఫుల్ లీడర్ అంటే అన్ని యాంగిల్స్ ఉండాలి. ఒకటే యాంగిల్ ఉంటుంది అంటే ఖచ్చితం ఆ లీడర్కి ఏమంటారు దాని ఆ జర్నీ అనేది ఉండదు ఎక్కువ రోజులు. ఓకే రైట్. థ్యాంక్ యూ నరేష్. రైట్.